సర్కార్ కొలువైనా ప్రైవేట్ నౌకరైనా కొలువులకు ఎక్కంగానే కొన్నొద్దులు ట్రైనింగ్ ఇస్తారు. ఏమేం పని ఉంటుంది, ఎట్లెట్లా చేయాలి, పద్ధతులేంటి, రూల్స్ ఎట్లుంటాయి, పని చేసేటప్పుడు ఏమేం తిప్పలు వస్తాయి, వీటిని ఎట్లా దాటాలి, పబ్లిక్లో తిరిగే నౌకరైతే వాళ్ళతోటి ఎట్లా మెదలాలి అని ఇట్లా అన్నీ నేర్పిస్తారు. బయటికి వెళ్ళి పెద్ద సార్లను పిలిపించి సుతా క్లాసులు చెప్పిస్తారు. గట్లనే ట్రైనింగ్ తీసుకున్న కొందరు ఇక నౌకరికి ఎక్కబోతున్నారులా. అక్కల లెఫ్ట్ రైట్ అద్దిరిందిలే, మొత్తం మహిళా కానిస్టేబుల్లే. పోలీస్ డ్రెస్ల ఇంటోళ్లతోని ఫోటోలు దిక్కుంటా ఆనందం చూడుండ్రి. వరెవ్వా, పోలీస్ టోపీ బుడ్డోనికి పెట్టి చిన్న మురిపెం కాదు, కొందరు పెండ్లైనోళ్ళు సుతా ఉన్నారు. అబ్బా, మా మమ్మీ కానిస్టేబుల్ అయిందని పిల్లలు ఎట్లా సంబురపడుతున్నారో. వరంగల్ మామునూరు 4వ బెటాలియన్ల పోలీస్ ట్రైనింగ్ అయినోళ్ళు వీళ్ళంతా 1148 మందికి పాసింగ్ అవుట్ పరేడ్ పెడితే మంత్రి సీతక్కొచ్చి బెస్ట్ కానిస్టేబుళ్లకు అవార్డులు మంచింది. చలమిషిస్టర్ అవన్నీ చేసినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం కానీ, మా పేరెంట్స్ కళ్ళలో ఆనందం కానీ, ప్రతి ఒక్క కరత్వాల ధ్వనుల మధ్యలో మేము చేసినప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది ఈ జాబ్ వచ్చినందుకు. చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. నాకు మా పేరెంట్స్, మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇన్ని రోజులు వెనకెమ్మటుండి హిమ్మత్ ఇచ్చిన అమ్మా నాయనలు సుతా మస్తు ఖుషీలు ఉన్నారు. ఇక్కడికి వచ్చాక ఇన్స్ట్రక్టర్స్ అందరు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అప్పుడే 9 months అయిపోయాయా అన్నట్టుంది. వికారాబాద్ లో సుతా 271 మంది ట్రైనింగ్ గొడిపించుకొని డ్యూటీలకు ఎక్కుతుంటే గా సంబురం అమ్మా నాయనలు భార్య పిల్లలతో పంచుకున్నారు. ఇన్నేళ్లు పడ్డ కష్టాన్ని యాడ్ చేసుకొని గిట్ల కండ్ల నీళ్లు తీసిండ్రు. హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీలో 1211 మంది మహిళా కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పరేడ్ పెట్టిండ్రు. ట్రైనింగ్ లా మంచిగా టాలెంట్ చూపించిన వాళ్ళకు అవార్డులు ఇచ్చిండు డీజీపీ జితేందర్ సారు. చాలా మంది పేద కుటుంబాలకెళ్లి జాబులు కొట్టినోళ్లే. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయమే చేస్తారు. చిన్నప్పటి నుంచి నన్ను అబ్బాయితో ఈక్వల్ గా పెంచారు మా అమ్మ నాన్న. మ్యారేజ్ అయినాక జాబ్ వచ్చింది సార్. రాష్ట్రం అంతా అన్ని జిల్లాలల్లో ఇట్లనే నడిచింది. కొత్తగా కానిస్టేబుల్ కొలువులకు ఎక్కేటోళ్లకు ఆల్ ది బెస్ట్.